మామూలుగానే సీక్వెల్ అన్నప్పుడు ముందు సినిమాకి సంబంధించిన రిఫరెన్స్లు వాడుకుంటూ ఉంటారు దర్శకులు. అభిమానులు కూడా అదే ఊహిస్తుంటారు. భారతీయుడు 2 కోసం శంకర్ కూడా ఇదే చేస్తున్నారు. కొత్తగా వచ్చిన పాటని చూస్తుంటే 25 ఏళ్ల నాటి భారతీయుడిలోని కొన్ని విషయాలు బాగా గుర్తొస్తున్నాయి. మరి అవేంటి? అసలు ఇప్పుడొచ్చిన పాట ఎలా ఉంది? శంకర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ భారతీయుడు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు. అదే చేస్తున్నారు ఇప్పుడు శంకర్. ఓవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెట్స్ పై ఉండగాని భారతీయుడు 2 కూడా పూర్తి చేస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి పాట విడుదలైంది. నాటి భారతీయుడుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే సీక్వెల్ కు ఆ బాధ్యతను అనిరుద్ధ్ తీసుకున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్లో కమల్ హాసన్ కనబడలేదు. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ తోనే సాంగ్ డిజైన్ చేశారు శంకర్. బ్రిటిషర్స్ పై హీరో చేసే మారణ హోమాన్ని పాటలో చూపించారు దర్శకుడు శంకర్. ఇండియన్ 2లో కమల్ తో పాటు కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట చూస్తుంటే భారతీయుడిలో తెప్పరెళ్లిపోయాక పాట గుర్తుకురాక మానదు. ఈ 2 పాటల్లోనూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి. జూన్ 1న ఘనంగా భారతీయుడు 2 ఆడియో లాంచ్ జరగనుంది. జూలై 12న విడుదల కానుంది భారతీయుడు 2. ఇదొచ్చిన ఏడాదిలోపే భారతీయుడు 3 కూడా విడుదల కానుంది. 300 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్.